రంగారెడ్డి జిల్లా ఆంతోల్ మండలంలో కస్తూరిబా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. 3 సంవత్సరాలుగా ఆంతోల్ పాఠశాలలోనే వట్పల్లి విద్యార్థులకు వసతి కల్పించడంతో సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. వసతి సౌకర్యాల కొరతతో పాటు తమపై వివక్ష చూపుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాగా మండల విద్యాధికారి ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. వట్పల్లి కస్తూరిబా పాఠశాలకు త్వరలో ప్రత్యేక భవనం ఏర్పాటు చేసి విద్యార్థులను తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అకామిడేషన్ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పిన అండర్స్టాండింగ్లో ఇద్దరు ఎస్ఓలు ఇక్కడ ఉండే అకామిడేషన్ కొన్ని రోజుల మట్టుకు, ఎందుకంటే ఒక 2-3 మంత్స్ లోపల మన మినిస్టర్ గారు కూడా చెప్పిండట 2-3 మంత్స్ లోపల ఏదో ఒక అకామిడేషన్ చూస్తామని. అప్పటి వరకు వీళ్ళను అడ్జస్ట్ కమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు గొడవ దేనికైంది సార్? గొడవ అంటే ఇప్పుడు మేము వచ్చేట వరకే అయిపోయింది. మరి ఎస్ఓలు పేరెంట్స్ గొడవ చేసిర్రు అని చెప్తున్నారు. ఇక్కడ మనం అడిగితే పేరెంట్స్ ద్వారా వాళ్ళు పిల్లలను మేము తెలియకుండా బయటకు పోయారు, అయితే పేరెంట్స్ ఇక్కడ అకామిడేషన్ బాగాలేదు, అన్ని వసతులు లేవు అన్నట్టు తీసుకొని రోడ్డు మీదకి పోయినారు అని చెప్తున్నారు. నిజమేనా? అంటే అకామిడేషన్ అనేది కొంచెం కంజెస్టెడ్ అవుతుంది, కానీ ఒక 1-2 మంత్స్లో అటు ఇటు అండర్స్టాండింగ్లో పోతున్నారు ఇప్పుడైతే. కానీ ఈ రోజు పేరెంట్స్ వచ్చి మరి ఇక్కడ జర గడబడి చేసి తీసుకుపోయారు అనేది విషయం.